ఏంటన్నా ఎట్లా అనిపిస్తుంది సింధూర్ ఆపరేషన్ సింధూర్ మీద ఏంటన్నా? చాలా సంతోషం. ఇలానే సింధూర్ని సాగించాలి మనస్ఫూర్తిగా. మొదటి దెబ్బల్ని ఇంత పాకిస్తాన్కు భయం పుట్టేటువంటి ఇంకా దేశం మన భారతాలన్నా కూడా ఇలా ఇంకా వణుకు పుట్టేలాగా ఇట్లనే సింధూర్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ సింధూర్ ద్వారా కాశ్మీర్ అనుకోవచ్చా లేదా మళ్ళా ఎప్పుడు దాడి చేయ వాడుకోవచ్చా? ఇంకా దేశం వైపు రావాలన్న దాడి చేయాలని కూడా భయం పుడుతుంది. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు అండి ఏవైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో సివిలియన్స్ కు అంటే సాధారణ ఇబ్బంది కాకుండా ఉగ్రవాద ప్రాంతాన్ని మాత్రమే టార్గెట్ చేసి మా ప్రజలకు ఇబ్బందిగా ఇండియన్ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారు కానీ చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆ దేశ ప్రజలు. ఎందుకంటే ఎవరైతే కూడా దాడి అయినటువంటి ఉగ్రవాదులకు మాత్రమే ఇలా బుద్ధి చెప్పే తత్వం చేశారు కాబట్టి కంపల్సరీ ఆ దేశంలో ఎవడైతే భారతదేశం కోసం తక్కువ మాట్లాడుతూ ఉందో వాళ్ళ పైన కూడా దాడి చేయాలని చెప్పేసి నేను ఇండియన్ గవర్నమెంట్ ను కోరుకుంటున్నా. అన్నా అయితే ఇప్పుడు పాక్ బోర్డర్ లో ఆర్మీ సైన్యం కానీ అటు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏం చేయగలమన్నా ఒకవేళ యుద్ధమంటూ వస్తే? ఇలా భారతదేశంలో పౌరుడు దేశంలో ఏ మతమైన ఏదైనా కూడా ఒక 4 రోజులు ఎందుకంటే ఇవాళ మన దేశంలో కోసం మన కోసం అందరూ ఆర్మీ కానీ నేవీ కానీ అందరూ కూడా మన కోసం కాబట్టి ఇలా వరకైనా మనము గిట్ట మేము ఇస్తామని డొనేషన్ చేస్తామనే సంకల్పంతో కాబట్టి ఈ 4 రోజులు మాత్రం మందు తాగకుండా ఇలా దేశం రక్షణ కోసం రోజులు మందు తాగకుండా ఉండాలని చెప్పి తెలియజేస్తాం. ఒకసారి జెండా ఎక్కిన తర్వాత ఎంతైనా తాగొచ్చు అంటారా? తర్వాత ధూమ్ ధామ్ చేసుకున్నా ఇవ్వాలన్నట్టు ఈ 4 రోజులు మాత్రం మన దేశాన్ని కాపాడుకోవాలి. మన దేశం కోసం జవాన్లు కాపాడుకోవాలి. ఇలా దేశం కోసం అటువంటి అధికారులు కాపాడుకోవాలి కాబట్టి ఎవరు కూడా ఉండాలని చెప్పి. ఓకే అన్న, థ్యాంక్ యూ.